విశ్వావసునామ సంవత్సరం 2025 ఉగాది నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం 2026 ఉగాది వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలాలని మనము ముందుగా గ్రహస్థితి చూద్దాం. ఏ రాశి వారి? కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతుడవుతాడు. షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని సప్తమ స్థానంలోకి వస్తాడు. అందువలన ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా ఈ కన్యా రాశి భార్యాభర్తలిద్దరూ కూడా కీచులాడుకుంటూ వితండ వాదాలు చేసుకున్నారు. చిన్న చిన్న వాటికి, సీరియస్ గా కాదు, చిన్న విషయాలకి గొడవలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఆ యొక్క రాహు ట్రాన్సిట్ వల్ల బ్రహ్మాండంగా మారిపోతుంది. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మెస్మరిజం పవర్ వచ్చేస్తుంది. అనుకున్నది సాధిస్తారు. షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. అయితే లగ్నంలో ఉన్నటువంటి కేతువు, జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు వ్యయస్థితిగతుడు అవ్వడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే చాదస్తం బాగా పెరిగిపోతుంది. అంటే కడిగిన గిన్నెలే 4 సార్లు కడగడము, అడిగినదే మర్చిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి గురుడు గ్రహము భాగ్యస్థితిగతుడైనటువంటి గురువు దశమంలోకి వస్తున్నాడు. దశమంలోకి వచ్చినటువంటి గురుడు డాంబికమైనటువంటి ఆచారాలను ఇస్తాడు, కానీ లక్ష దోషాలను హరిస్తాడు. కాబట్టి వీళ్ళకి ఆర్థిక పరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. అందువలన వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనశ్శాంతి లోపము కాస్త అసౌఖ్యకరంగా, శని ఎక్కడున్నా